సార్ ఈ ప్రీమియర్ హెల్త్ కేర్ పిహెచ్సి అనేది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి అంటే డాక్టర్లు మార్కెటింగ్ చేయడం వలన అందుబాటులోకి వైద్యం రాదు. డాక్టర్లు మార్కెటింగ్ చేయాల్సిన పని లేకుండా పేషెంట్స్ ఓకే ఈ హాస్పిటల్ అందుబాటులో వైద్యం ఇస్తుంది, మంచి హాస్పిటల్, ఇలాంటి హాస్పిటల్, ఈ బ్రాండ్ ఉన్న హాస్పిటల్ ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు అనే నమ్మకం క్రియేట్ చేయాలి అంటే సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సొసైటీకి దారి చూపించే వాళ్ళు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటారు. ఆ ప్రొఫెషన్స్ వీళ్ళు టీచర్లు, ఎల్ఐసి ఏజెంట్స్, ఫండ్ అడ్వైజర్స్, జర్నలిస్ట్, ఊర్లో ఉన్న పొలిటీషియన్స్. పెద్ద పొలిటీషియన్స్ మనం డైరెక్ట్గా హెల్ప్ చేయకపోతే ఊర్లో ఉన్న పొలిటీషియన్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్ కానీ వైద్య రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళు ఏంటి అంటే వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా పక్కన వాళ్ళకి చెప్పాలని ట్రై చేస్తారు. ఆ చెప్పే క్రమంలో ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అటువంటి ప్రొఫెషనల్స్ బై డిఫాల్ట్ వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ బిజీగా ఉండి వాళ్ళకి బాగలేని క్రమంలో వాళ్ళకి తెలుసుంటారు కాబట్టి ఎవరో ఒకరు ఆ తెలుసున్న డాక్టర్కి ఫోన్ చేస్తారు, వెళ్తారు. బట్ అలా లేకపోయినా కూడా వాళ్ళు స్ట్రైట్ అవే వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఇటువంటి హాస్పిటల్స్లో స్ట్రైట్ అవే డైరెక్ట్గా డాక్టర్ దగ్గర చూపించుకొని ల్యాబ్ టెస్ట్ కానీ, ఫార్మసీ కానీ, అడ్మిషన్ కానీ వాళ్ళకు విఐపీ కేర్ ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడైతే విఐపీ కేర్ ఇస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ బ్రాండ్ని ఓకే ఇది మనది, ఈ హాస్పిటల్ మనది అని ఓన్ చేసుకుంటారు. సో దానికోసం ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. ఎవరైనా కానీ ఎనీ లీడర్, లీడర్షిప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక కంపెనీని నడిపే వాళ్ళు కావచ్చు, ఒక సంస్థను ఏదైనా నడిపేవాళ్ళు, స్కూల్ నడిపేవాళ్ళు, కాలేజీలు నడిపేవాళ్ళు, హాస్పిటల్స్ నడిపేవాళ్ళు, పొలిటికల్ లీడర్ కావచ్చు, పబ్లిక్ లెవెల్లో లీడర్స్ కావచ్చు, టీచర్స్ కానీ, రిపోర్టర్స్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ, హెల్త్లో ఎంప్లాయీ కానీ, ఆర్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ లైక్ యూట్యూబ్ నడిపించే వాళ్ళు కావచ్చు, సొసైటీకి సందేశం ఇచ్చే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తూ వీళ్ళకి ఒక విఐపి కేర్ ఎథికల్గా, జెన్యూన్గా, కరెక్ట్ అయిన కేర్ ఏదైతే అవసరమో ఆ కేర్ ఇవ్వడం వలన వాళ్ళు ఆ మంచి మాటను కూడా ఇంకొకరికి చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా దేంట్లో ఒక మెంబర్షిప్ తీసుకుంటే ఈ కంపెనీలో పార్ట్నర్ అయిపోతారు. అంటే అట్లాంటి కాన్సెప్ట్ ఎవరు ఇంతవరకు క్రియేట్ చేయాల. సో ఒక మనిషిని ఎవరైతే మన సంఘానికి మంచి చెప్పగలుగుతారో వాళ్ళని మనం పార్ట్నర్ చేసుకోవడం మన ముఖ్య ఉద్దేశం. సో దానికి మనం ప్రీమియర్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేసాము. చాలా మంచి రెవల్యూషనరీగా ఈ కాన్సెప్ట్ ముందుకెళ్తుంది.